ఏపీలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి లేఖ కాకరేపుతోంది. ఐపీఎస్ అధికారులను మార్చాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పురంధేశ్వరి లేఖ రాశారు. గత నెల 26న పురంధేశ్వరి రాసిన లేఖలో అనేక ఆరోపణలు చేశారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సహా 22 మంది ఐపీఎస్లపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ లేఖ రాశారు. పురంధేశ్వరి ఆరోపణలు చేసిన వారిలో 6 ఐపీఎస్లను ఇప్పటికే ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువాను ఇప్పటికే ఈసీ బదిలీ చేసింది. పురంధేశ్వరి ఎన్నికల సంఘానికి రాసిన లేఖకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, అసలు పురంధేశ్వరి లేఖ అనేది ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ప్రకంపనలతో సృష్టిస్తోంది. ఈ లేఖకు సంబంధించి ఏపీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించిన సందర్భాలు నెలకొన్నాయి. ఈ లేఖను ఏ విధంగా చూడొచ్చు? మొత్తం ఎంతమంది అధికారులపై ఈమె అనుమానాలు కానీ సందేహాలు వ్యక్తం చేస్తూ లేఖ రాశారు? 22 మంది అధికారులపైన ఒక స్పష్టంగా పురంధేశ్వరి బీజేపీ చీఫ్గా ఉన్న రాష్ట్ర చీఫ్గా ఉన్న పురంధేశ్వరి ఏపీలోన ఈ లేఖ రాయడం అనేది ఒక ప్రకంపనలు రేపుతోంది. ఎందుకంటే దాదాపు 1 కాదు 2 కాదు ఐపీఎస్ఎల్ దగ్గర నుంచి డీజీపీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి నుంచి ఉన్న 22 మంది అధికారులపైన ఇప్పుడు ఈ లేఖ అనేది రాయడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కాదు, గత నెల 26వ తేదీని పురంధేశ్వరి ఈ లేఖ రాశారు. అంటే పూర్తి విశ్లేషణ చేసుకుంటే దాదాపు ఇప్పటికే 22 మంది అధికారుల్లో 6 అధికారులను ఇప్పటికే ఈసీ మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే 6 అధికారులపైన వేటు వేసిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళని ఆ స్థానాల నుంచి పక్కన తీసుకెళ్లి ఇంకో స్థానం ఇవ్వకుండా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే 22 మంది అధికారులలో దాదాపు 6 ఇప్పటికే మార్చిన పరిస్థితి ఉంటే ఇంకా మిగిలిన వారి పరిస్థితి ఏంటనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ 22 మంది అధికారులపైన ఆమె రాసిన లేఖ ఆషామాషి లేఖగా మనం గుర్తించాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క అధికారి ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ అవినీతి ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వం తరపున పనిచేస్తున్నారు, మరోవైపు ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం కావచ్చు, లేకపోతే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే అవకాశం కావచ్చు, ఏ విధంగా ఉందనేది ఆవిడ స్పష్టంగా ఈ లేఖని మార్చి 26వ తేదీన రాయడం జరిగింది. అంటే 22 మంది అధికారులపైన కేవలం ఫిర్యాదుగా కాకుండా ఒక లిఖితపూర్వకమైన ఫిర్యాదుని కేంద్ర ఎన్నికల కమిషన్ రాయడంలో అవి పూర్తిగా దీన్ని ఏ అధికారి ఏ విధంగా ఉన్నారో దాన్ని విశ్లేషణ చేశారు. ప్రధానంగా ఏదైతే చిలకలూరిపేటలోని ప్రధాని బహిరంగ సభ రోజున జరిగిన ఏదైతే ఒక ఇది ఉందో, అంటే వాళ్ళ ఏదైతే వైఫల్యం ఉందో, పోలీసు అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు, మరోవైపు ఆ సభ సక్సెస్ కాకుండా అనేక అడ్డంకులు ఏర్పరిచారనేది ఒక కీలకమైన దీనిగా జరిగింది. దీంట్లో ప్రధానంగా ఆ రోజు ప్రధాని సభ జరుగుతుండగానే 3 సార్లు మైకు పోవడం, అంటే ఏదైతే ఒక మైకు సంబంధించిన ప్యానల్ బోర్డు ఉందో ఆ ప్యానల్ బోర్డు పైన అనేక మంది వేల మంది జనం దానిపైన పడుతున్నారని తెలిసిన పోలీసులు నిరోధించకపోవడం, మైక్ దాంతో కట్ అవ్వకపోవడం, ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలోనే 3 సార్లు ఆయన ప్రసంగాన్ని ఆఫ్ చేసుకొని ఎదురు చూడాల్సిన పరిస్థితి. మరోవైపు కీలకంగా ఇందులో మనం ఈ చిలకలూరిపేట సభలో చూడాల్సిందే, ఏదైతే చాలామంది వేల మంది జనం వచ్చిన ఈ సభలో అనేక మంది ఏదైతే మైకులు మరోవైపు లైట్స్ ఏర్పాటు చేసిన, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసిన ఒక టవర్ పైన ఎక్కి వేలాది మంది దానిపైన నిల్చున్న పరిస్థితుల్లోన ఏదైనా ప్రమాదం జరిగితే ముందుగా నివారించాల్సిన పోలీసులు కేవలం అక్కడ చోద్యం చూస్తున్నట్టుగా ఉండడం, ప్రధానే స్వయంగా నరేంద్ర మోదీ దాన్ని చూసి అంటే అప్పటికే పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ఆ ప్రసంగాన్ని ఆఫ్ చేసి మరి అక్కడికి వచ్చి ప్రధాని ఏదైతే ఆ ఫ్లడ్ లైట్స్ పైన ఉన్న వారిని అందరినీ కిందకి దిగాలని ఆయన రిక్వెస్ట్ చేయటం, దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్టుగా ఉంది. అంటే పోలీసులు ఈ పరిస్థితులన్నీ చూస్తూనే ఇలాగ వదిలివేశారనేది ఒక కీలకమైన విమర్శ ఆ రోజు జరిగింది. మరోవైపు అత్యంత కీలకంగా ఆ రోజు మరుసటి రోజు కావచ్చు, ఆ రోజు సాయంత్రం నుంచి కావచ్చు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కీలకంగా చేసిన విమర్శ, అనేక మంది వేలాది మంది ఆ సభకు దాదాపు లక్షల్లో హాజరవుతున్నారనుకున్న జనాన్ని ఏదైతే అంచనాలు ఉన్నాయో ఆ అంచనాలని పూర్తిగా నిరోధించేలాగా పూర్తిగా అక్కడ ఏదైతే పోలీసు వ్యవస్థ పనిచేసిందనేది ఒక కీలకమైన విమర్శ చేశారు. అనేక మంది ఈ సభకు రాకుండా అక్కడ ఉండే పోలీసు యంత్రాంగం నిరోధించిందనేది ఒక కీలకమైన విమర్శ అయితే కనిపిస్తుంది. గణేష్, అయితే పురంధరేశ్వరి రాసిన లేఖలో మొత్తం 22 ఐపీఎస్ అధికారులకు సంబంధించి కూడా ఆరోపణలు చేశారు. అంటే ఎటువంటి ఆరోపణలు చేశారు? ముఖ్యంగా ఈమె రాసిన లేఖలో 22 మందిలో 6 మాత్రమే ఇప్పటి వరకు ఈసీ అయితే వారిని విధుల నుంచి తప్పించినట్లుగా తెలుస్తోంది. ఆ 6 పైన ఎందుకు చర్యలు తీసుకున్నారు? ఇంకా చర్యలు తీసుకున్న ఐపీఎస్ అధికారులు ఇంకా ఉన్నారా ఈ లిస్టులో?
చాలామంది ఉన్నారు. అంటే దాదాపు 22 మంది పైన లేఖ రాస్తే ఇంకొక 16 మంది అధికారులు ఇంకా ఈసీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు ప్రధానంగా మనం చర్యలు తీసుకున్న 6గురిని ఒకసారి ప్రస్తావిస్తే మనకి ఇందులో పాలరాజు ఐజీగా ఉన్నాడు ఆయన, మరోవైపు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అన్బున్ రాజన్, మరోవైపు నెల్లూరు ఎస్పీ తిరుమల్ మల్లేష్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా. ఇప్పటికే ఈసీ బదిలీ చేసింది వీళ్ళని. అక్కడి నుంచి ఆ పోస్ట్ నుంచి ఇమీడియట్గా తప్పించి, అంటే ఐజీ స్థాయిలో ఉన్న పాలరాజుతో పాటు పల్నాడు రవిశంకర్ రెడ్డి, వీళ్ళిద్దరిని కీలకంగా ఈ 6గురు బదిలీలో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రధానమంత్రి సభలో వైఫల్యం జరిగిందో, ప్రధాని 3 సార్లు మైకు కట్టవడంతో ఆయన ప్రసంగాన్ని నిలుపు చేయాల్సి వచ్చిందో, మరోవైపు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు చేసిన ప్రధానమైన విమర్శ, ఆ సభకు రాకుండా వీళ్ళు చాలా చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు, నిరోధించారు, ఆ రవాణా వ్యవస్థ జరగకుండా అడ్డుకున్నారు, ఈ సభ ఫెయిల్యూర్ కావడానికి కారణమయ్యారని విమర్శ ఏదైతే ఉందో, ఈ విమర్శల కారణంగా పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి పైన ఇప్పటికే ఈ 6గురిలో చర్య తీసుకున్న వారిలో 6గురు ఉన్నారు. వీరు కాకుండా మిగిలిన వారు 16 మంది అనేది ఒక జాబితా అనేది తయారు చేశారు. ఈ జాబితా ప్రధానంగా పురంధేశ్వరి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వాళ్ళు చేసిన పనులు ఏంటి, ఎందుకు వాళ్ళని బదిలీ చేయాల్సిన అవసరం ఉందనేది అత్యంత కీలకంగా చర్చించారు. అందులో మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది డీజీపీ రాజేందర్ రెడ్డి. ఏదైతే రాష్ట్రానికి ఒక డీజీపీకి ఉన్న రాజేందర్ రెడ్డి పైన పురంధేశ్వరి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల్లో అత్యంత కీలకమైన పోస్టులో ఉన్న ఈ రాజేంద్రనాథ్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఐపీఎస్ని నియమించారనేది ప్రధాన విమర్శ. ఏదైతే తన సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులను ఆయన నియామకాలు చేశారనేది విమర్శతో పాటు డీజీపీ ఆఫీసులో 7.5 కోట్ల రూపాయలు సీక్రెట్ రిజర్వ్ ఫండ్ని ఆయన కాజేశారనేది ఒక కీలకమైన ఆరోపణ చేశారు. ఒక రాష్ట్ర డీజీపీగా ఉన్న ఏదైతే రాజేంద్రనాథ్ రెడ్డి పైన ఈ విధమైన ఆరోపణలు అనేది ఒక రాష్ట్ర బీజేపీ చీఫ్గా ఉన్న పురంధేశ్వరి చేయడం అనేది అత్యంత చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి ఆధారాలు దొరకకుండా, అంటే కీలకమైన ఫైల్స్ను ధ్వంసం చేశారనేది ఆమె ఆరోపణ. అంటే దాదాపు ఆఫీసులో 7.5 కోట్ల రూపాయలు సీక్రెట్ ఫండ్ని ఆవిడ ఈ ఏదైతే డీజీపీ రిజర్వ్ ఫండ్ని కాజేశారనే ఆరోపణతో పాటు ఆధారాలు దొరకకుండా ఫైల్స్ని కాజేశారనేది ఒక కీలకమైన ఆరోపణ. మరోవైపు ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయుల పైన కూడా ఆమె తీవ్రమైన ఆరోపణలే చేశారు. అంటే ప్రధాని నరేంద్ర మోదీ చిలకలూరిపేట బహిరంగ సభలో కూటమి కార్యకర్తలు కాకుండా, అంటే కార్యకర్తలు ఎవరో రాకుండా అడ్డుకున్నారనేది ఒక ప్రధానమైన ఆరోపణ. అంటే ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సీతారామాంజనేయుల పైన ఈ ఆరోపణలు అనేది చేశారు. ఎన్నికల నిర్వహణకు అతని పైన వైసీపీ నేతలు దాదాపు 40 కోట్ల రూపాయలు ఇచ్చారనేది ఒక అవినీతి ఆరోపణ కూడా ఆమె ప్రధానంగా చేశారు. 1 కాదు 2 కాదు 40 కోట్ల రూపాయలు ఈ నిర్వహణకు సంబంధించి వైసీపీ నేతలు ఎన్నికల నిర్వహణకు సంబంధించి డబ్బులు ఇచ్చారనేది ప్రధానమైన ఆరోపణ. అనేక మంది ప్రతిపక్ష నేతలను అరెస్టు వెనుక సీతారామాంజనేయుల పాత్ర ఉందనేది ఆమె కీలకంగా చర్చించారు. అంటే ఒక ఏదైతే ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సీతారామాంజనేయుల పైన ఈ విధంగా ఆరోపణ చేయడం అనేది అత్యంత చర్చనీయాంశంగా మారుతుంది. వైసీపీ నేతలు ఎన్ని దుర్మార్గాలు చేసినా అంటే వారు పట్టించుకోవద్దని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టాలని ఎస్పీలని బెదిరించారనేది ఒక కీలకమైన ఆరోపణగా ఇంటెలిజెన్స్ డీజీ సీతారామన్యులపై చేయడం జరిగింది. మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ డీజీ పివి సునీల్ కుమార్పై చేసిన ఆరోపణలు కూడా అత్యంత ఆసక్తికరంగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తన సొంత సంస్థ అయిన అంబేద్కర్ ఇండియా మిషన్ ద్వారా దళితవాడలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారనేది ఒక కీలకమైన అంశంగా ఆవిడ ఇందులో ప్రస్తావించారు. అంటే ఇప్పటికే పెండింగ్లో ఉన్న సునీల్ కుమార్పై ఆయన భార్య పెట్టిన కేసు ఒకటి ఆమె చర్చించారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఆయన చేసిన ప్రసంగాలపైన కూడా ఈ కేసు విచారణ ఉందనేది ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంటే ఇందులో దాదాపుగా అనేక అధికారులపైన ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్న ఏదైతే డీజీ ఉన్నాడో పివి సునీల్ కుమార్ పైన ఆమె స్పష్టంగా ఈ ఆరోపణలు చేయడం జరిగింది. మరోవైపు సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ పైన కూడా ఆమె స్పష్టమైన ఆరోపణలు చేయడం జరిగింది. అంటే కేసులు పెడతామంటూ మీడియా సంస్థలను సైతం సంజయ్ కుమార్ బెదిరిస్తున్నారనేది ఆమె కీలకంగా చెప్పారు. ఎందుకంటే డెమోక్రసీలో ఇప్పుడు ఎన్నికల సమయంలో మీడియా అత్యంత కీలకంగా ఉంది కాబట్టి ఈ కీలకమైన పాత్ర మీడియా నిర్వహించకుండా నిష్పక్షపాతంగా వార్తలు కానీ ప్రసారం చేయకుండా ఉండేందుకు సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ పైన అనేక ఆరోపణలు చేశారు. కేసులు పెడతామని మీడియా సంస్థల్ని బెదిరించడం అనేది ఆమె తప్పుపడుతూ వచ్చారు. వైసీపీ కోసం ఆయన ఏదైనా చేస్తారనేది గతంలో ఆయన లంచం తీసుకొని తన భార్య అకౌంట్లో బదిలీ చేశారని ఏసీబీ ఆధారాలు సేకరించిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంటే అక్కడ డీజీ సంజయ్ పైన ఆరోపణలు అనేవి ఆమె అత్యంత కీలకంగా అటు మీడియా పైన, మరోవైపు అతని భార్య అంటే తన పర్సనల్గా ఉన్న అనేక విషయాలపైన, ఆయన అవినీతి పైన, ఆయన అకౌంట్లకు బదిలీ చేయడం పైన కూడా పురంధేశ్వరి ఈ సందర్భంగా
మనకి అవి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ ఐజీ కొల్లి రఘురామరెడ్డిపై కూడా చేసిన ఆరోపణలు మనం ఇక్కడ కీలకంగా చూడాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనేది ఒక అత్యంత కీలకమైన ఆరోపణ చేశారు. అంటే ఇప్పటికే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పైన అనేక అరెస్టులు జరుగుతున్నాయి, అతిపెద్ద చర్చగా జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఏపీలో కూడా పురంధేశ్వరి ఇప్పుడు ఈ లేఖ ద్వారా చేసింది ఇంటెలిజెన్స్ ఐజీ కొల్లి రఘురామరెడ్డి పైన చేసిన ఆరోపణ ఫోన్ ట్యాపింగ్ పైన అత్యంత కీలకమైన ఆరోపణగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఐపీఎస్ అధికారి రిషాంత్ రెడ్డితో కలిసి ఎంతోమంది ఫోన్లు ట్యాప్ చేశారనేది ఆమె ఆరోపణ. వారి ఇళ్ళు కార్యాలయాలు కూడా సోదా చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక సమాచారాన్ని సేకరించిన తర్వాత వాళ్ళకి ఎలాంటి బెదిరింపులు చేశారనేది కూడా ఒక కీలకమైన విమర్శగా ఎదురు చేస్తున్నారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు వైసీపీ నుంచి ఆయనకి 30 కోట్ల రూపాయలు ముడుపులు అంది అనేది ఒక కీలకమైన విమర్శగా చేస్తున్నారు. అంటే ఫోన్లు ట్యాపింగ్తో పాటు ప్రతిపక్షాలను బెదిరించడంతో పాటు ఏదైతే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు వైసీపీ నుంచి 30 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారనేది పురంధేశ్వరి చేసిన ఆరోపణలు అత్యంత ఘాటుగా కనిపిస్తున్నాయి. ఇది మరోది తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకంగా జరిగే అతిపెద్ద చర్చగా రేపు జరగబోయే ఎన్నికల తర్వాత ఇది ఏ విధంగా రూపాంతరం చెందుతుంది, ఏ విధంగా మలుపు తీసుకుంటుంది అనేది చూడాల్సిన అంశంగా మనకి ఇదైతే ఇంటెలిజెన్స్ ఐజీ కొల్లి రఘురామరెడ్డి పైన చేస్తున్న ఆరోపణలు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు కర్నూలు డీఐజీ పైన రామారావుపై చేసిన ఆరోపణలు కూడా మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే అధికార పక్షాన్ని పూర్తిగా లొంగిపోయారని అనేది పురంధేశ్వరి చేసిన ఆరోపణ. ఏదైతే కర్నూలు, ఆత్మకూరు, శ్రీశైలం, మంత్రాలయం, ఆదోని స్థానాల్లో వైసీపీని గెలిపించే బాధ్యత వైసీపీ ఇతనిపై అప్పగించిందనేది ఒక కీలకమైన ఆరోపణ చేశారు. అంటే 1 కాదు 2 కాదు, దాదాపు ఒక 5 నియోజకవర్గాల్లోన ఈ కీలకమైన ఈయన గెలిపించే బాధ్యతను ఇప్పుడు డిఐజీ రామారావు పైన పెట్టారనేది, విజయ రామారావు పైన పెట్టారనేది పురంధేశ్వరి చేస్తున్న ఆరోపణలు. అలాగే ఈ బాధ్యతను అప్పగించడంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఆయనకు వైసీపీ ఇతర బాధ్యతలను కూడా అప్పగించిందని, ఎందుకు అనుగుణంగానే ఆ నియోజకవర్గాల్లో సీఏలు, ఎస్ఐలను నియమించారనేది కూడా ఆమె చెప్తున్నారు. ఎందుకంటే తనకు అనుకూలంగా పనులు జరగడం కోసం ఏదైతే కింది వ్యవస్థ ఉంటుందో అటు సీఏలు కావచ్చు, మరోవైపు ఎస్ఐలు కావచ్చు, ఈ వ్యవస్థను అంతటినీ కర్నూలు డిఐజీ విజయ రామారావు చేశారనేది ఆమె కీలకమైన ఆరోపణ. అయితే మరోవైపు వైసీపీ ఈ బాధ్యత అప్పగించడంతో పాటు దీనికి అనుగుణంగా నియోజకవర్గాల్లో ఏ విధంగా భయంకరమైన అవినీతిపరుడు, మరోవైపు నిఘా విభాగం డిఐజీ విజిలెన్సు ఐజీ ఏ విధంగా ఆదేశాలు ఇచ్చినా తలగ్గి పనిచేస్తారనేది మరో కీలకమైన ఆరోపణ. అంటే నిఘా విభాగానికి సంబంధించిన ఐజీ, విజిలెన్స్ ఐజీ ఏ ఆదేశాలు ఇచ్చినా ఈయన తూచా తప్పకుండా కింది స్థాయి సిబ్బందికి ఇస్తూ ఆ వైసీపీ ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా ఆయన నెరవేరుస్తారనేది విజయరామారావు పైన చేస్తున్న ఆరోపణ. దీంతోపాటు రిషాంత్ రెడ్డి, అంటే ఎస్పీ కౌంటర్ ఇంటెలిజెన్స్గా ఉన్న రిషాంత్ రెడ్డి పైన చేస్తున్న ఆరోపణలను ఇక్కడ మనం చూసుకుంటే, ఇంతకుముందు చిత్తూరు ఎస్పీగా పనిచేసిన ఆయన ఇటీవలే కౌంటర్ ఇంటెలిజెన్స్లోకి ఆయన వచ్చాడు. ప్రతిపక్ష ఫోన్లను ట్యాప్ చేస్తున్న ఆరోపణతో పాటు ఇతర ఆరోపణలు కూడా ఆమె కీలకంగా చేయడం జరిగింది. అంటే చిలకలూరుపేటలో ప్రధాని మోదీ సభ జనాలు రాకుండా చెక్ పోస్టులు పెట్టి మరీ ఆపిన గనుల్లో ఈయన ఉన్నాడనేది, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ రిషాంత్ రెడ్డి ఉన్నారనేది ఆమె కీలకంగా ఇందులో ప్రస్తావించారు. ద్వితీయ శ్రేణి నాయకులకు ఫోన్లు ట్యాప్ చేస్తూ, అంటే ఏదైతే పార్టీల్లోన 3 పార్టీలు, అది టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ పార్టీలో ఉన్న సెకండరీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మొదటి స్థానంలో లీడర్ కాకుండా ద్వితీయ శ్రేణిలో ఉన్న నాయకుల ఫోన్లన్నీ ట్యాప్ చేస్తూ వాళ్ళ ద్వారానే చాలా వరకు ఒక ఆదేశాలు అమలు కావచ్చు, ఇతర విషయాలు జరుగుతాయి. కాబట్టి ఆ ఆదేశాలకు అనుగుణంగా ముందుగా వ్యూహాత్మకంగా వాటిని తెలుసుకుని ఇబ్బంది పెట్టాలనేది ఒక వ్యూహంగా దీనికి ఎస్పీ రిషాంత్ రెడ్డి ఉపయోగపడుతున్నారు ఇంటెలిజెన్స్లో ఉండేది ఆమె కీలకంగా ప్రస్తావించారు. దీంతోపాటు గుంటూరు రేంజ్ ఎస్పీ ఏదైతే డిఐజీ ఉన్నాడో పాలరాజు అనేక చోట్ల హోదాల్లో పనిచేశాడు. ఆయన ఇప్పుడు గుంటూరు రేంజ్ డిఐజీ ఐజీగా పనిచేస్తున్నారు. ఆయన పాలరాజు పైన ప్రధానంగా మనం చూడాల్సింది, ప్రధానిలో చిలకలూరి సభకు వైఫల్యాన్ని పూర్తి బాధ్యత వహిస్తూ ఇప్పటికే ఏదైతే 6 అధికారులు ఉన్నారో 6 అధికారులను తప్పించిన వారిలో మనకి పాలరాజు కూడా ఒకరు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సభ జరిగిన ప్రదేశంలో పరిధిలో వస్తుంది కాబట్టి ఆయన పైకి రూల్స్గా పనిచేస్తున్నట్లు కనిపించిన, అంటే పాలరాజు పైకి తాను అన్ను రూల్స్తో పనిచేస్తున్నానని చెప్తూ కూడా విపక్షాలను అడ్డుకునే కుట్ర చేశారనేది ప్రధానంగా ఆమె ఇందులో ప్రస్తావించారు. అంటే ఇందులో వైసీపీ నేతలు పెట్టే తప్పుడు కేసులను పరిగణలోకి తీసుకుని విపక్ష పార్టీలకు చెందిన కీలక నేతల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ అరెస్టు చేస్తున్నారని, అంటే ప్రధాని సభకు జనాలు రాకుండా చేశారు, ఆ సభ పూర్తిగా విఫలం చెందాలని ప్రయత్నం చేయడంతో పాటు ఏదైతే విపక్షాలకు చెందిన నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ
అరెస్టు చేసి ఆయన నిర్బంధించే పరిస్థితులు తీసుకొచ్చారు అనేది కీలకమైన ఆరోపణ చేశారు. ఇప్పటికే ఈ అధికారిని ఈసీ బదిలీ చేయడం జరిగింది. మరోవైపు అమ్మిరెడ్డి డిఐజీ అనంతపురం డిఐజీ అమ్మిరెడ్డి పైన కూడా ఆమె చేసిన ఆరోపణలు మనకు కీలకంగా కనిపిస్తున్నాయి. కుప్పం, తిరుపతి, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అలజడులకు, ప్రణాళికలకు ఈయన రూపొందించారనేది ఒక కీలకమైన అంశం. ఒక పోలీస్ అధికారిగా అనేక బాధ్యతలు నిర్వహించాల్సిన అమ్మిరెడ్డి కేవలం ఏదైతే వైసీపీ పార్టీ ఆదేశాలు ఉన్నాయో మరోవైపు ప్రతిపక్షాలను దెబ్బతీసేలాగా కుప్పం, తిరుపతి, రాజంపేట, ఎందుకంటే తెలుగుదేశానికి కావచ్చు, ఇప్పుడు అలయన్స్తో ఉన్న బీజేపీకి కావచ్చు, అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో మనకి మూడు నియోజకవర్గాలు కనిపిస్తాయి. వీటన్ని చోట్ల కూడా వారిని దెబ్బతీసేలాగా అలజడులు, ప్రణాళికలు రూపొందించారనేది ఆమె కీలకమైన ఆరోపణ. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి, సజ్జల, భూమాన కరుణాకర్ వీళ్ళందరూ కూడా నేరుగా ఆదేశాలు ఈయన తీసుకొని పనిచేస్తారు. అంటే ఏదైతే పోలీసు వ్యవస్థలో ఆ ఉన్నతాధికారులు చెప్పే ఆదేశాలు కాకుండా ఇటు నేరుగా అంటే ముఖ్యమంత్రి జగన్ ఇచ్చే ఆదేశాలను ఆయన నేరుగా తీసుకుంటారు. మరోవైపు పెద్దిరెడ్డి, సజ్జల, భూమాన కరుణాకర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు ఆదేశాలు తీసుకుంటూ ఆయన పనిచేస్తారనేది ఒక కీలకమైన ఆరోపణ. ఈయన భయంకరమైన అవినీతిపరుడు అనేది ఆవిడ ప్రధానంగా ప్రస్తావించింది. అంటే అవినీతిలో చాలామంది పైన విమర్శలు చేస్తుంటారు, కానీ ఏదైతే అమ్మిరెడ్డి చేస్తున్న అవినీతి ఆవిడ ప్రధానంగా చర్చించింది. ఆదాయానికి మించి ఆయన ఆస్తులు కూడగట్టారనేది ఆవిడ ప్రధానంగా ఇందులో ప్రస్తావించడం జరిగింది. అంటే ఇలాంటి అధికారి పైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలనేది ఆమె ఇందులో నొక్కి ఆవిడ ప్రస్తావించడం ఒక కీలక అంశంగా కనిపిస్తుంది. మరోవైపు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి కోసం మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆవిడ ఇందులో అనేక ఆరోపణలు చేసిన ప్రధానమైన ఒక ఏదైతే అధికారులు ఉన్నారో అందులో మనకి తిరుమలేశ్వర్ రెడ్డి మరొకరు. అంటే చట్టవిరుద్ధంగా విపక్ష నేతలను ఇబ్బందులు పెట్టి గురి చేస్తూ అణిచివేసే చర్యలు చేస్తున్నారని, ఏదైతే చట్టం తన పని తాను చేసుకుపోవాలి తప్ప అది చట్టబద్ధంగా ఉండాలి తప్ప కేవలం విపక్ష నేతల్ని చట్టవిరుద్ధంగా వాళ్ళ ఇబ్బంది పెట్టి వాళ్ళని అణచివేసే చర్యలకు ఈయన తిరుమలేశ్వర్ రెడ్డి దిగుతున్నారనేది ఆమె కీలకమైన విమర్శ చేశారు. వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలుగా ఏదైతే ఉన్నారో వైసీపీ నుంచి వచ్చిన ఆనం, కోటంరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను అక్రమంగా నిర్బంధించారనేది ఒక కీలకమైన ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే వైసీపీ పార్టీలో ఉండి వాళ్ళు ఏదైతే అసమ్మతితో బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారో ఈ ముగ్గురు నేతలు ఆనం, కోటంరెడ్డి, మేకపాటి ఈ ముగ్గురి పైన అక్రమంగా నిర్బంధించి ఆయన ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు, వాళ్ళ వాయిస్ని వినిపించకుండా చేస్తున్నారనేది పురంధేశ్వరి చెప్పింది. అంటే చాలా వరకు అవినీతి అధికారుల ప్రస్తావనతో పాటు ఇలాంటి కీలకమైన అంశాలు కూడా, అంటే వైసీపీని వ్యతిరేకించి లేదా అసమ్మతితో బయటకు వచ్చిన ఏదైతే కీలకమైన నాయకులు ఉన్నారో వాళ్ళ వాయిస్ గొంతు నొక్కుతున్నారో, వాళ్ళ ప్రజల్లోనికి వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారనేది ఒక ప్రధానమైన అంశం. మరోవైపు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా పైన ఆమె చేసిన ఆరోపణలు మనం అత్యంత కీలకంగా పరిగణించాలి. ఎందుకంటే విజయవాడ అనేది అత్యంత కీలకమైన ఒక ప్రాంతంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న కారణాలతో విపక్ష నేతలను, కార్యకర్తలను అరెస్టులు, అక్రమ కేసులు పెట్టారనేది ఆమె చెప్తున్నది. అంటే చాలా చిన్న విషయాలు, అంటే పోలీస్ స్టేషన్ స్థాయిలోనో లేకపోతే వారు మాట్లాడుకుని సంప్రదించుకొని చిన్న చిన్న కేసుల్లో కూడా ఆయన పెద్దగా కార్యకర్తలను అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైతే విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్న టాటా అనేది ఆవిడ ప్రధానంగా ప్రస్తావించింది. విపక్ష నేతల ప్రచారాలను అడ్డుకోవడం, మరోవైపు వారిని అణిచివేయడం, వారి వ్యూహాలను దెబ్బతీసే బాధ్యత క్రాంతి రాణాకు వైసీపీ అప్పగించిందనేది ఆమె చేస్తున్న ఆరోపణ. అంటే వైసీపీకి అంటగాగుతూ ఒకవైపు, మరోవైపు ప్రతి విషయాన్ని సీఎం పేషీకి చేరవేస్తూ అక్కడి నుంచి ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణ ఆదేశాలను తప్పకుండా పాటిస్తున్నారనేది. అంటే ఏదైతే విజయవాడ కమిషనర్గా ఉన్నాడో ఒక పోలీస్ అధికారి అక్కడ శాంతి భద్రతలను కాపాడుతూ, మరోవైపు ఏదైతే ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించాల్సిన ఒక కీలక స్థానంలో ఉన్న ఒక కమిషనరు క్రాంతి రాణా టాటా ఈ విధంగా ఆయన ఉన్నతాధికారులు లేకపోతే చట్టానికి లోబడి పనిచేయడానికి బదులు ఆయన కేవలం ఎక్కడైతే ఈ ధనుంజయ రెడ్డి ఉన్నారో, సజ్జల ఉన్నారో వీళ్ళిద్దరు ఆదేశాలతో ఆయన వాళ్ళ కనుసన్నలతో పనిచేస్తున్నాడు అనేది ఒక కీలకమైన ఆరోపణగా ఆమె తీసుకొచ్చారు. మరోవైపు ప్రకాశం ఎస్పీ పైన కూడా ఆమె చేసిన ఆరోపణలు మనం ఒక్కసారి చూస్తే, పరమేశ్వర్ రెడ్డి ఎస్పీగా అక్కడ ఉన్నారు. తిరుపతి నుంచి ప్రకాశం ఎస్పీకి బదిలీ వచ్చారు ఆయన. అంటే తిరుపతి నుంచి ఆయన బదిలీ ఇక్కడికి వచ్చారు ప్రకాశానికి. ప్రకాశం ఎస్పీగా పనిచేస్తున్న ఆయన ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే పర్వాలేదు, కానీ ఆ వ్యవహారాన్ని నిష్పక్షపాతంగా కాకుండా
మిగతా అంశాలకు వైసీపీకి అనుకూలంగా కానీ పనిచేయాలని చూస్తే మాత్రం సహించేది లేదని ఆమె కీలకంగా ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే మేము ఎక్కడా కూడా దీన్ని తగ్గేది లేదు, ఊరుకోం, ఇలాగా నిష్పక్షపాతంగా పనిచేయాలి తప్పించి పక్షపాతంతో పనిచేస్తే సహించేది లేదని. మరోవైపు ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి వారి భయోందోళనకు గురి చేస్తున్నారని. అంటే వైసీపీకి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వైసీపీకి అనుకూలంగా ఉన్న వారిని పరిరక్షిస్తూ మిగతా వారికి వారిపైన ఏ విమర్శలు చేసినా వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టేలాగా ఇక్కడ ఉండాలని ఒక కీలకమైన విషయంగా ఆమె తీసుకొచ్చారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేల ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని వారిని బెదిరిస్తున్నారని. అంటే ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానిక ఇన్స్పెక్టర్లకి ఆయన ఆదేశాలు జారీ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలకు అనుకూలంగా పనిచేయాలనేది ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి కావచ్చు, వారిని ఆ పార్టీకి వైసీపీకి వ్యతిరేకిస్తున్న వారిని ఇబ్బందులు పెట్టడం కావచ్చు చేస్తున్నారనేది ఒక కీలకమైన విషయంగా మనం చూడాలి ఆమె చేసిన ఆరోపణలో. మరోవైపు విశాఖ జాయింట్ సిపి ఆయన పకీరప్ప పైన చేసిన ఆరోపణలు మరో విధంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పకీరప్ప అదే విశాఖపట్నం అనేది అత్యంత కీలకమైన ప్రాంతంగా కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వైసీపీకి ఒక కీలకమైన ప్రాంతంగా అక్కడ వాళ్ళు రాజధాని ఏర్పాటు చేస్తారా లేదనేది, కానీ వాళ్ళు అధికారంలోనికి వస్తే అక్కడ రాజధానికి ఏర్పాటు చేస్తామని అనేక ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ జాయింట్ సిపిగా ఉన్న పకీరప్ప ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు, ఆ పార్టీకి అత్యంత దగ్గరగా పనిచేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారనేది విశాఖపట్నానికి సంబంధించి ఆవిడ ప్రస్తావించింది. ఎందుకంటే కోస్టల్ కారిడార్కి సంబంధించి విశాఖపట్నం అత్యంత కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ఒక జాయింట్ కమిషనరు పకీరప్ప ఈ విధంగా అత్యంత అవినీతిపరుడు, అధికార పార్టీకి అమ్ముడుపోయిన ఐపీఎస్ అధికారిగా ఆవిడ ప్రస్తావించారు. అంటే ఒక ఐపీఎస్ అధికారి జాయింట్ కమిషనర్గా ఉన్న ఒక ఐపీఎస్ అధికారిని అత్యంత అవినీతిపరుడు, అధికార పార్టీకి అమ్ముడుపోయిన ఐపీఎస్ అధికారిని ఆవిడ ప్రస్తావించడం అనేది మనం కీలకంగా చూడాలి. మరోవైపు ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు అక్కడే ఉండి ఆ పార్టీని నడిపించిన విజయసాయిరెడ్డి, అంటే విజయసాయిరెడ్డికి పూర్తిగా తొత్తుగా మారిపోయారు ఈయన అనేది. అంటే విజయసాయిరెడ్డి నిన్న ఉన్నటి వరకు కూడా ఆయన ఆ నియోజకవర్గం మారి వెళ్లే వరకు కూడా విజయసాయిరెడ్డి అక్కడే కీలకంగా పనిచేశారు, పార్టీని నడిపించారు, అక్కడి నుంచి ఆదేశాలు జారీ అయ్యి అనేక రీతిలో ఆయన పనిచేశారు. అంటే ఇలాంటి పరిస్థితుల మధ్య విజయసాయిరెడ్డికి ఈ జాయింట్ సిపి పూర్తిగా తొత్తుగా మారిపోయి ఆయన ముడుపులు తీసుకుని ఈ విధంగా పనిచేశారనేది ఆమె కీలకమైన ఆరోపణ. మరోవైపు పొరుగు రాష్ట్రాల్లో బంధువులకు ఆయన చేరుతున్నాయని, అంటే ఆయన ఏదైతే ఉన్నాయో ఆయనకు అందాల్సిన ముడుపులన్నీ, ఈ అధికారి తీసుకుంటున్న ముడుపులన్నీ పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆయన బంధువులకు చేరుతున్నాయి. ఏదైతే రేపొద్దున ఏసీబీ కావచ్చు, మిగతా వ్యవస్థలు కావచ్చు, ఏదైనా వాళ్ళు కానీ దాడులు చేసినా లేదా విచారణ చేసినా దొరకకుండా ఉండేందుకు ఈయన ముందుగానే జాగ్రత్త పడుతున్నాడు అనేది అత్యంత కీలకంగా మనకి పకీరప్ప పైన పురంధేశ్వరి చేసిన ఆరోపణ కనిపిస్తుంది. మరోవైపు అనంతపురం ఎస్పీ ఏదైతే రాజన్ ఉన్నాడో, అన్బురాజన్ పైన ఆమె చేసిన ఆరోపణలు మనం ఇక్కడ ప్రస్తావించుకుంటే వైసీపీ నేతల నుంచి జీతం పుచ్చుకునే వారి జాబితాలో రాజన్ ముందంజలో ఉన్నారని ఆమె ప్రస్తావించడం మనకి కీలకాంశంగా కనిపిస్తుంది. అంటే ఒక ప్రభుత్వ అధికారిగా మరోవైపు ఎస్పీగా పనిచేస్తున్న అనంతపురం ఎస్పీగా పనిచేస్తున్న అన్బురాజన్ ఈ విధంగా అంటే వారి నుంచి జీతాలు పుచ్చుకొని జాబితాలు, అంటే వైసీపీ అనేక మందికి అధికారులకు వాళ్ళు తీసుకుంటున్న జీతాలతో పాటు ఇతర జీతాలను అదనంగా అందజేస్తుంది. అంటే పార్టీ సొమ్ములు కేటాయించి వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు పనిచేయడం కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళకి ప్రలోభాలు పెట్టడం కోసం ఈ విధంగా పనిచేస్తుంది. కాబట్టి అటువంటి వారిలో ముందంజలో ఈ అధికారి ఉన్నాడు ఎస్పీ అనంతపురం అనేది ఆమె ప్రస్తావించింది. అంటే ఎర్రచందనం స్మగ్లింగ్లో ఆయనకు ప్రమేయం ఉంది. ఏదైతే అత్యంత కీలకమైన స్మగ్లింగ్లో మనం ఎర్రచందనాన్ని మనం ప్రస్తావిస్తూ ఉంటాం. ఈ ఎర్రచందనానికి సంబంధించి ఆయన ఈ స్మగ్లింగ్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. ఎర్రచందనాన్ని ప్రమేయం ఉంది ఆయనకి. హత్యలు జరిగినా పట్టించుకొని పోలీస్ అధికారి ఈయనని ప్రస్తావించారు. అంటే ఎర్రచందనం స్మగ్లింగ్లో అనేక హత్యలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. చివరికి హత్యలు జరిగిన ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో పట్టించుకోకుండా ఉండడంలో ఈయన ప్రధాన పాత్ర వహిస్తున్నాడు. ఈ అధికారి పట్టించుకోవడం లేదనేది ఆమె ప్రస్తావించారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి రాకుండా అడ్డుకునే బాధ్యతను ఆయనకు అప్పగించారని చెప్పింది. అంటే ఎవరైతే ఈ అనంతపురం జిల్లాలో 3 పార్టీలు కలిసి ప్రయాణం చేస్తున్న సమయంలో ఏ పార్టీ అభ్యర్థులు కూడా ఇక్కడ ప్రచారం చేయకుండా ఉండేలాగా ఆయన అడ్డుకుంటున్నారు, ఆ బాధ్యతను ఈయన కీలకంగా తీసుకుని నిర్వర్తిస్తున్నాడని చెప్తుంది. మరోవైపు అనంతపురం జిల్లాలో వైసీపీ అభ్యర్థులందరికీ ఘోర పరాభవం తప్పదని ముందుగానే తెలుసుకొని ప్రతిపక్ష పార్టీలను అడ్డుకునే ప్రచారం చేస్తున్నారు, ఈ వేధింపులకి ఈ విధంగా గురి చేస్తున్నారని పురంధేశ్వరి ఎన్నికల కమిషన్ సూటిగా రాయగలిగారు. అంటే అనంతపురం జిల్లాలో పూర్తిగా వైసీపీ పార్టీ ఓడిపోబోతుంది, వాళ్ళకు ఉన్న స్థానాలు కోల్పోవడంతో పాటు పూర్తిగా జీరో కాబోతుంది. కాబట్టి ముందుగానే ఈ సమాచారాన్ని తెలుసుకుని మాత్రమే
ఆయన ఈ విధంగా హనుమన్ రాజానికి అప్పగించారు ఈ బాధ్యతల్ని. అందుకని ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడంతో పాటు వారికి అనుకూలంగా ఇది చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు అక్కడ ప్రచారం చేయకుండా నిరోధించి ఏవైతే వాళ్ళు తిరిగి ఎన్నికల్లోన ఆ స్థానాలు దక్కించుకోవడానికి అనుకూలంగా ఈ ప్రచారం చేస్తున్నారని ఆమె కీలకంగా ప్రస్తావించారు. మరోవైపు పల్నాడు ఎస్పీ ఏదైతే రవిశంకర్ రెడ్డి ఉన్నాడో ఇతన్ని ఇప్పటికే ఈ సస్పెండ్ చేసిన 6 అధికారుల్లో మనకి రవిశంకర్ రెడ్డి కనిపిస్తున్నాడు. రవిశంకర్ రెడ్డిది ప్రధానంగా మనం ముందుగా చెప్పుకున్నట్టు చిలకలూరుపేటలో ప్రధాని మోదీ సభకు జనం హాజరు కాకుండా చెక్ పోస్టులు పెట్టి ఈయన అడ్డుకున్నారనేది. నిజంగానే ఆ రోజున ప్రధాని సభకి మనం చూస్తే అనేక ఆరోపణలు వినిపించాయి. ఆ రోజు సభాస్థలికి జరగాల్సిన కార్యక్రమానికి దాదాపు ఒక అరగంట లేటుగానే కార్యక్రమం ప్రారంభమైంది. ఒకవైపు ఎండ కావచ్చు, మరోవైపు మిగతా అంశాలతో చూసుకుంటే ప్రధానంగా 3 పార్టీల నేతలు ఒకే ఒక ఆరోపణ చేశారు. ఈ సభకు రాకుండా జనాన్ని అడ్డుకుంటున్నారనేది అక్కడ మైకుల్లోనే వాళ్ళు ప్రకటించారు. ఆ రోజు మరుసటి రోజున ఇదే ఆరోపణతో ఇంకా సభకు కిక్కిరిసిన జనం రావాల్సిన అవసరం ఉంది, కానీ ఈ పోలీసులు అడ్డుకున్నారనేది. ఇందులో కీలకమైన పాత్రగా పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఉన్నారు. అంటే ఈయన కార్యకర్తలు కరణ స్తంభాలు ఎక్కిన, మనం ముందుగా ప్రస్తావించుకున్నట్టు అక్కడ ఆ రోజున చూసుకుంటే కరణ స్తంభాలు ఎక్కిన కనీసం పట్టించుకోలేదు. అంటే ఒక ఎస్పీ స్థాయిలో ఉన్నాడు, అనేక మంది సిబ్బందిని పెట్టారు. మరోవైపు ఐజీ స్థాయిలో ఉన్న పాలరాజు అక్కడే ఉన్నారు. ఇంతమంది అధికారులు ఉండి అక్కడ ఒక ప్రమాదం పొంచి ఉన్న ప్రమాదంలా జరిగి కళ్ళ ముందు కనిపిస్తున్న అతను పట్టించుకోలేదు. స్వయంగా ప్రధాని మైక్ తీసుకొని ఆ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో ప్రధాని లేచి అక్కడ ఆ ప్రసంగాన్ని ఆఫ్ చేసి ఆయన మైక్ తీసుకొని వాళ్ళందరినీ విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే ఒక పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అక్కడ ఏం జరిగినా ఆ ప్రమాదం ఆ సభను పూర్తిగా డిస్టర్బ్ చేసేది అనేది ఈ కీలక అంశంగా దాన్ని ప్రధాని గమనించి చెప్పారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఒక పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని పురంధేశ్వరి కీలకంగా దీన్ని ప్రస్తావించారు. ఈ సమయంలో పాలరాజు, మరోవైపు రవిశంకర్ రెడ్డి అక్కడే ఉన్నా పట్టించుకోలేదనేది ఆవిడ కీలకమైన విమర్శ. వీరిద్దరిని కూడా, ఈ అధికారులిద్దరిని కూడా ఈ విధంగా తప్పుపట్టిన సమయంలోనే ఇప్పుడు 6 అధికారులని ఏదైతే ముందుగానే ఎన్నికల కమిషన్ తప్పించిందో అందులో ఈ 6 అధికారులు ఉన్నారు. అంటే దాదాపు 22 మంది అధికారుల పైన పూర్తిగా ఆవిడ పూర్తి విశ్లేషణతో ఎవరు అవినీతి పరుడు, ఎవరు ఆ పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారు, డబ్బులు ఎక్కడ తీసుకుంటున్నారు, లంచాలు తీసుకొని తన కుటుంబ సభ్యులకి ఎవరు తరలిస్తున్నారు, మరోవైపు ప్రతిపక్షాలు వెళ్తున్న అభ్యర్థుల ప్రచారాన్ని ఎవరెవరు ఎక్కడ నిరోధిస్తున్నారు, మరోవైపు ప్రధానమంత్రి మిగతా వాళ్ళు అత్యంత కీలకమైన సభలకు జనం రాకుండా ఏ విధంగా అడ్డుకుంటున్నారు, ఒక అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది ఒక వలయంలాగా, మరోవైపు ఈ ఉన్నతాధికారులందరూ ఐపీఎస్ స్థాయిలోనూ ఐజీ స్థాయిలోనూ ఈ స్థాయిలో ఉన్న అధికారులు కింది స్థాయి అధికారులను ఏ విధంగా భయపెడుతున్నాడు, ప్రలోభపెడుతున్నారు, వీళ్ళంతా ఎన్నికల సమయంలో ఎంత ఒక పకడ్బందీ ప్లాన్తో పనిచేస్తున్నారని పురంధేశ్వరి ప్రస్తావించడంతో పాటు పూర్తిగా ఈ రాష్ట్ర డీజీపీ పైన ఆమె ఆరోపణలు చేయడం అనేది అత్యంత కీలకంగా కనిపిస్తుంది. ఈ ఆరోపణలు అనేవి దీనిపైన ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే ఒక అతిపెద్ద రాజకీయ దుమారం రేగుతోంది. ఈ లేఖను చూసిన తర్వాత ఇప్పటికే ఎన్నికల కమిషన్కి అందిన లేఖ ఇది. ఇప్పటికే 6 సస్పెండ్ చేసింది, మరొక 16 మంది మిగిలి ఉన్నారు. ఈ 16 మందిలో రాష్ట్ర డీజీపీ సైతం ఉండడం అనేది అత్యంత కీలక అంశంగా మనం గుర్తించాల్సిన అవసరం. మరోవైపు ఈ అధికారులపైన ఎప్పుడు ఈసీ చర్యలు తీసుకుంటుంది, అంటే ఈ ఎన్నికల నోటిఫికేషన్ సమయంలోనే తీసుకుంటుందా, ఏ విధంగా ఉంటుందని చూడాల్సిన అంశం. మరోవైపు ఎక్కడైతే దీన్ని అత్యంత రాజకీయం అంటే రేపటి నుంచి దీనిపైన ఇప్పటికే పేర్ని నాని కావచ్చు, మిగతా వాళ్ళు వైసీపీ నుంచి ఒక కీలకంగా దీనిపైన విమర్శలు ప్రారంభించారు. ఇలాంటి సమయంలో ఈ లేఖలు మరిన్ని ప్రకంపనలు రేపే అవకాశం ఏ విధంగా ఉంటుంది, మిగతా పార్టీలు ఏ విధంగా స్పందించబోతున్నాయనేది ఒక కీలకమైన వేచి చూడాల్సిన ప్రధానమైన అంశంగా మనకి పురంధేశ్వరి లేఖ కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.